ఎన్ని సినిమాలు చేశారన్న టోటల్ మీరు? చేసుంటా ఒక 150 నుంచి 160 సినిమాలు చేసుంటా. 50 సినిమాలు. ఓకే. అంటే ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా? అలాంటివి ఏమి లేదు. అది కొంత తక్కువలేండి, ఎవరికో కానీ వరించం అన్నట్టుగా ఉన్నా కూడా మనకు తెలిసిందే అదంతా. అది అంత వేరంగా గుర్తింపు. ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది, ఎన్ని సినిమాలు చేసినా. మరి ఎందుకన్నా మిమ్మల్ని డాన్ అంటారు అందరూ? డాన్ లేదు, ఊరికి చెప్తుంటారు అట్లా. అంటే ఎవరైనా మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు, నిజం ఒప్పుకోవాలి మనం. అట్లా ఏం లేదు. అంటే మనిషిని చూసి భయపడతారా? ఎవరికైనా అన్యాయం జరిగితే డెఫినెట్గా నేను ఫైట్ చేసి కొట్లాడతాం. ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే తప్ప మనం ఏదో డాన్గా చేసి మనం ఏదో సంపాదించడానికి మాత్రం ఏది చేయము. అది మన క్యారెక్టరే కాదు. బట్ మీరు రియల్ ఎస్టేట్ వాటిలో వీటిలో ఏదైనా తగాదాలు గొడవలు అయితే వాటికి వెళ్ళి కొంచెం నిలబడి పంచాయతీ చేస్తారు. పంచాయతీ అంటే ఆ పంచాయతీ బిజినెస్ చేసే వాళ్ళు వేరు, మనం ఏదన్నా ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు ప్రతిదానికి అన్యాయం జరిగిన దానికి. నేను అంతే తప్ప నేను నా స్వార్థం కోసం ఏది చేయను. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, అన్న నాకు ఇది అన్యాయం జరిగిందంటే డెఫినెట్గా మాట్లాడతాం. అది మనలో ఉన్న క్యారెక్టర్. అది దాన్ని దాని అనుకుంటే మనం ఏం చేస్తాం? అన్యాయాన్ని తట్టుకోలేము 100%. అది అంతే మన క్యారెక్టర్ అట్లా. మనం ఏం చేయలేము, మరి మార్చడం కష్టం. అంతే కదా, ఎవరికైనా సేవ చేయాలన్నా అంతే. అట్లా అది సంపాదించండి, చాలా సంపాదించవచ్చు, కానీ అది మనకు ఆ రక్తంలో లేదు. ఏది చేసినా ప్రతిరోజు ప్రతిక్షణం మంచి గురించే ఆలోచిస్తాం, మంచిగా చేయాలి ఏదైనా. ఎందుకంటే పోయేటప్పుడు ఏం తీసుకుపోం, అన్నీ నేనే వదిలిపెట్టి పోతాం. అవును అన్న, మీరు బాగా అసలు బాగా గోల్డ్ వేస్తుండే అసలు బాగా అసలు మనిషిని చూడంగానే అసలు ఏం మనిషి ఉన్నారా బాబు ఈయన అనిపించాడు. మీరు 6 పైన ఉంటారా? 6'3.5". 6'3.5". మీరు ప్రభాస్ గారి కన్నా పొడిగైతే సేమ్ హైట్. ప్రభాస్ గారు హైట్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ హైట్ వల్ల ఎప్పుడైనా సినిమాల్లో క్యారెక్టర్స్ పోయినవి కానీ, లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేస్తాను అనుకున్న మిస్ అయిపోయినవి కానీ బాధపడిన రోజులు ఉన్నాయా వాటి వల్ల ఎప్పుడైనా? నేను ఎప్పుడు బాధపడను, అసలు బాధ నా లైఫ్లో లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం, నేను నటుడిగా కావడమే గొప్ప వరం. సో దీన్నే నేను ఎప్పుడు సంతోషపడతా ఉంటా. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇంకా అసలు నేను ఏ రోజు కూడా నటుడే అవుతానని కలలో అనుకోలేదు. ఆ కళాముద్ర తీసుకొచ్చి 30 ఏళ్ళ నుంచి నన్ను ఇంకా రన్నింగ్ చేస్తుంది. ఇంకా రావచ్చు, చెప్పలేము. ఒకరికొరికి 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి వచ్చిన ఎప్పుడైనా మిస్ అయ్యా క్యారెక్టర్స్ ఏమన్నా? క్యారెక్టర్స్ హైట్ ఉన్నారయ్యా ఆయన వద్దు అట్లా అలా లేదా? ఆ హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయా? హైట్ వల్ల క్యారెక్టర్స్ వచ్చాయి అంటే మీకు ఎసెట్ 100%. అది ఓకే. అది అడుగుదామని, అంటే 100% మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయాన్ని అడుగుదామని అడిగా. తప్పకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పిల్లలు ఏం చేస్తారు? బాబుకు రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి నాకు 2. బాబు ప్లాంట్ చూసుకుంటాడు. పాప మ్యారేజ్ అయిపోయింది, పాపకు బాబు. మొన్ననే 1 ఇయర్ బ్యాకే చేశాను బాబుకి పెళ్ళి. 2 పిల్లలు అయిపోయినాయి. బాధ్యతలు తీర్చేసుకున్నారు. 100%. బిజినెస్ మ్యాన్ గా ఉంటారు. ఒక పక్కేమో మీరు బిజినెస్ ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవారు, లారీ కూడా ఉంది. లారీస్, బస్సులు ఉండే, క్యారవాన్స్ ఉండే నాకు. క్యారవాన్స్ 4 6 విన్నాను. అవును. మీరు అదే మన సినిమా వాళ్ళకి కూడా మీ వచ్చేవి ఆ టార్గెట్. ఇంకా ఇప్పుడు అన్ని ఎందుకు తీసేశారు? ఇంకా నష్టం వచ్చిందా? నష్టం ఏం లేదు, మన క్యారెక్టర్కు సరిపోవటం లేదు. అంటే స్వార్థం పెరిగిపోయి జనాలల్లో. మామూలుగా క్యారవాన్ కి ఎంత ఉంటుంది అన్న రెంట్? 3000 ఉంటుంది. 3000 నేను ఇచ్చాము 2000 2500 ఉండే. ఇప్పుడు ఇంకా పెరిగినట్టుంది, 4000 5000 అట్లా అయిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది. ఇంకోటి స్వార్థం పెరిగిపోయింది. మనము ఎంత ఇచ్చినా ఒక బస్ కి ఎంత పడుతుంది అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? ఇప్పుడైతే 40-50 లక్షలు. అప్పుడు మేము పెట్టినప్పుడు 15 to 20 lakhs వచ్చేది. ఇప్పుడు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు క్యారవాన్స్ కూడా పెరిగిపోయినాయి మీరు అన్నట్టు. బాగా ఇప్పుడు 50-60 క్యారవాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 150 దాటినాయి అనుకుంటా. నేను పెట్టినప్పుడు ఒక 30-35 ఉండే. అవునా? మరి తీయకుండా ఉండాల్సింది, బాగుండేది. ఎందుకు తీశారు తెలుసుకోవచ్చా? అంటే డ్రైవర్స్ తలకాయ నొప్పి, దానివల్ల ఇక్కడ కమిషన్ల వ్యాపారము, అందులో ఇవన్నీ నాకు నచ్చలేక తీసేసిన. మెయిన్ వ్యాపారం క్యారవాన్స్ అని ఇంకేనా? లేదు, నాకు ట్రాన్స్పోర్ట్ లారీస్ ఉండే. లారీ ఎన్ని లారీలు ఉంటాయి అవి కూడా? అప్పుడు ఒక 10-12 లారీలు ఉండే. ఇప్పుడు అన్ని తీసేసిన, ఓన్లీ అరుణాచలం అంతే ఇప్పుడు. అదే అందుకే దానికే నేను లీడ్ తీసుకున్నాను ఇదంతా. ఇప్పుడు ఏది లేదు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు అరుణాచలం ఫస్ట్ టైం? నేను 4 years బ్యాక్ వెళ్ళా. 4 years కిందట మీ చేతిలో ఉంగరాలు మొత్తం కంకణాలు చూస్తే అసలు వస్తుంటే ఇంత లావు లావు అవన్నీ ఉండే. ఇప్పుడు అంతా కంప్లీట్ తీసేసి సాధు జీవితం, ఇది ఒకటే. నాన్ వెజ్ మానేశారు? నాన్ వెజ్ మానేశాను. అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి మీరు అక్కడ ఉంటారు? ప్రతి మంత్ వెళ్తా. 5 years అయింది కంటిన్యూ వెళ్తా, ఎవ్రీ మంత్. ఏం మీకు నిదర్శనం కల్పించింది స్వామి? రమణ మహర్షి గారి ఫాలోవరా మీరు?
100% ఫాలో. నాకు కొంచెం చెప్పండి అన్న, కొంచెం అరుణాచలం ఏంటంటే ఆయన ఊహ నేను ఎవరు అని అన్నాడు ఆయన. అసలు ఏంటని చూసి ఏం లేదు కదా లైఫ్లో, ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు 10 లక్షలు సంపాదిస్తే 20 లక్షల కోసం ట్రై చేసాం తప్ప ఏం చేయగలం మనం. 100 కోట్లు ఉన్నాడు ఏం చేయగలడు. ధీరుభాయ్ అమ్మాయి ఏం తీసుకుపోయాడు, నాగేశ్వరరావు గారు ఏం తీసుకుపోయినారు, రామానాయుడు గారు ఏం తీసుకుపోయినారు, ఎవరేం తీసుకెళ్తారు. ఉన్న రోజులే రిక్త హస్తాలతో వస్తాం, రిక్త హస్తాలతో వెళ్ళిపోతాం. అంతే, ఇలా వస్తాము ఇలా పోతాం. అంతే, పుట్టినప్పుడు ఇలా ఉంటది, చనిపోయేటప్పుడు ఇలా పోతుంది. నువ్వు ఎంతైనా ట్రై చేయి, డెడ్ బాడీ తీసి ఇంతే ఉంటది, అది మొత్తం మూసుకుపోదు. అంటే ఉట్టిగా వచ్చా ఉట్టిగా వెళ్ళిపోయావు, అంతే, ఏం లేదు. అవన్నీ చూసిన తర్వాత కొన్ని బుక్స్ చదివిన ఆధ్యాత్మిక అంతే మార్గంలోకి వెళ్ళిపోయారు. అందులోకి వచ్చినాక ఏమిటి మీద ఉండదు, నీ ఎన్ని తృణప్రాయం అయిపోతాయి. అంతే, 100% అది. నాకు అదే మీ దగ్గర నచ్చింది. ఇంతకుముందు చూస్తుంటే అర్జున ఒక్కసారి డివోటీ అయిపోయి టోటల్గా ఎవ్రీ మంత్ ఎప్పుడు ఫోన్ చేసినా అరుణాచల్ వెళ్తున్నానమ్మా అనే, నా కార్లో వెళ్తున్నానే 2-3 సార్లు మాట్లాడినప్పుడు. సో ఏంటి ఇంతగా అని నేను ఎప్పుడు అనుకున్నా వెళ్ళలేకపోతున్నా. వెళ్ళాలి ఏమో, మీ ద్వారా రావాలేమో. అరుణాచలం వెళ్ళాలంటే ఆ అరుణాచల ఈశ్వరుడి అనుగ్రహం ఉంటేనే కాలు పెడతారు. నా ఫ్రెండ్ ఒక ఇన్స్పెక్టర్ ఆర్టీఓ చిత్తూరు వరకు వెళ్ళాడు. నాకు ఇంచుమించు ఒక 10 టైమ్స్ అడిగాడు, అన్న నేను వెళ్తా అని. వెళ్ళి చిత్తూరు తర్వాత విపరీతమైన వర్షం వచ్చి మలిపాడు రిటర్న్. నాకు ఫోన్ చేశాడు లైవ్లో, అన్న ఏంటన్నా నాకంటే నీకు ప్రార్థన వచ్చాయన్న. ఏడ్చేసాడు ఆయన. ఇంత తిరుపతికి వెళ్ళి పాపం పోనీలేదు ఆయన ఎప్పుడు అనుగ్రహం ఉందో. నాకేదో కొడుతుందన్న, ఆయనకి ఏదో మబ్బు ఏదో అనిపించిందంట. ఏంటన్నా ఇలా అయిందంటే రిటర్న్ వచ్చేసాయని చెప్పాను. నన్ను ఎంబడి నన్ను తీసుకెళ్ళాను. నేను ఎంత ట్రై చేసినా తీసుకెళ్ళలేకపోతున్నా. నేను తీసుకెళ్తా కంపల్సరీ. నేను వస్తాను, ఆయన నన్ను పిలవాలని కోరుకుంటాడు. అరుణాచల్ నన్ను పిలవాలని 100 మంది తీసుకుపోయినంట. లేదన్నా నాకు కూడా అట్లనే అయింది 2-3 సార్లు. అంటే అక్కడ వరకు వెళ్ళాను కానీ అది మిస్ అవుతుంది. మరేమో ఆయన ఎందుకు అలా చేస్తున్నారు. నేను చాలా పెద్ద డివోటీ. మళ్ళీ ఇండస్ట్రీలో చాలా మంది వెళ్తారు. మన రాజా రవీంద్ర గారు, వెంకటేష్ బాబు పెద్ద డివోటీ. శివాజీ రాజా అన్నయ్య ఇల్లు కడుతున్నాడు అక్కడ. అన్నయ్య ఇల్లు కడుతున్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. తమిళలో చాలా మంది ఉన్నారు. ఇంకా మనకంటే ఇంకా తమిళలో ఎక్కువ వస్తారు. ఇళయరాజు గారు అక్కడే రూమ్. ఇళయరాజా గారు అక్కడే ఉంటారు. రూమ్ అక్కడ రమణమహర్షి ఆశ్రమంలో. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఓ గ్రేట్. చాలా మంది. రజనీకాంత్ గారు కూడా వెళ్తారు. ఆయన అసలు కనబడాడు జనాలు అక్కడ, వెళ్ళిపోయి వస్తుంటాడు. గ్రేట్. అసలు ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఏం తీసుకెళ్ళాం, ఏమి లేదు. స్వార్థం పెరిగిపోయింది జనాల్లో. పొద్దున్న లేస్తే ఎలా సంపాదించాలి, ఎలా ముంచాలి, అదే తప్ప మనము మనిషి మాత్రమే. ఇక్కడ దేహం మనది, ఆత్మ ఆయనది. ఆయన ఎప్పుడు వెకెట్ చేయమంటే అప్పుడు చేయాలా. దానికోసం నేను రెంట్కి వచ్చాం. మనం రెంట్ ఆయన అయిపోయింది, సమయం టైం అయిపోతే, ఎక్స్పైరీ డేట్ అయిపోతే, అమ్మా మనం రాసుకునే అగ్రిమెంట్ అయిపోయిందని ఆయన తీసుకున్నాం. మనము చేసే ఈ బిల్డింగ్ కట్టి రాసేయగలం. 30 ఏళ్ళు ఉంటుందని మనం చేసిన దాన్ని రాసేయగలం. కానీ మనం పెట్టిన మనం ఇస్తాడు ఆయన ఇయ్యాడు. అందుకే మనం ఎప్పుడు వెకెట్ చేయమంటే ఎప్పుడు వెకెట్ చేయాలి. ఎప్పుడు నీట్గా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మీకు హ్యాపీగా ఉంది ఇప్పుడు? 100% చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎప్పుడైతే అక్కడ కాలు పెట్టానో అప్పటి నుంచి నాకు పెద్ద చాలా మంది అరే అన్న నీవు ఇంకా డెవలప్ కాలేదు, అరే నీకు ఏషాలు రాలేదు. అందుకనే సంపాదించిన సంపాదన కూడా చాలా వరకు అందరికి దానం చేస్తుంటారు. మాక్సిమం వచ్చిన ఇన్కమ్ లో 20% ఇప్పుడు ఎవ్రీ మంత్ దానం చేస్తాం అక్కడ. మేము ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తాం అక్కడ అరుణాచలంలో. అంటే మా ట్రూప్ అంతా కలిసి ఒక 1000 పాకెట్స్ చేసి పెడతాం. నేను ఒక దగ్గర దక్షిణామూర్తి టెంపుల్ అని ఉంటుంది, ఎందుకో తెలియదు. అక్కడ ఫస్ట్ డే నేను అన్నదానం స్టార్ట్ చేసిన. కంటిన్యూ ఇప్పుడు 1 year అయింది కంటిన్యూ. నేను మొన్న అడిగా మళ్ళీ పెడతా అంటే ఎక్కడ టైం ఉంది స్వామి, 10 వారాల తర్వాత చెప్పంటుండే ఆయన. గ్రేట్ గ్రేట్. అంటే మనం ఒకసారి నేను సాయిబాబా టెంపుల్ కడుతున్న మా దగ్గర అక్కడ అన్నదానం స్టార్ట్ చేశా. 5 years అయింది కంటిన్యూ నడుస్తుంది. ముందు నేను స్టార్ట్ చేశా. గ్రేట్. అంటే భగవంతుడు మన చేతం చేపిస్తే కొన్ని కార్యక్రమాలు అలాగా చాలా 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 సంతోషం. నేను మీ గురించి ఒకటి విన్నాను, అంటే అది నేను కూడా మీతో మాట్లాడాను. ఒక పంతులు గారు చాలా ఇబ్బందులు పడుతుంటే మీరు ఒక రోజంతా వెతుక్కుని వెళ్ళి, నేను కూడా వెళ్ళాను. కరోనాలో ఆయన సాక్షి పేపర్లో చూశాను నేను. నాకు మనసు అంటే బ్రాహ్మణుడు ఆశీర్వదించాలి, యాచించకూడదు. ఎందుకంటే బ్రాహ్మణుడు మన కష్టాలన్నీ తీసుకొని ఆశీర్వాదం ఇస్తాడు. మన కష్టాలన్నీ మన మీద మంత్రాలు చదివి ఆయన ఇచ్చేస్తాడు. అలాంటిది అని నాకు బాగా ఇదైపోయి ఫుల్ కర్ఫ్యూ. నా 2 గంటలకు పాస్ ఉంటుంది నాకు. మా ఏరియా ఎస్సీపీ డీసీపీ అందరూ నేను సేవ చేస్తాను తెలుసు కాబట్టి ఎంబడి పాస్ ఇచ్చాడు. కరోనా 5th day 6th day చూసి అది పాంబండ ఏరియాలో ఉంటాయి కూకట్పల్లి, ఫుల్ కర్ఫ్యూ అక్కడ ఇది ఉంది. మా ఫ్రెండ్స్కి చెప్పా ఆయన ట్రై చేయమని చెప్పి, దొరికింది.
దొరికితే నేను బండి వేసుకుని వెళ్తే పాపం ఆయన చాలా 25,000 ఇచ్చారు కదా మీరు? నేను 25,000 ఇచ్చాను. 1,70,000 వచ్చింది ఫేస్బుక్లో పెడితే. మేము కూడా చేసాం ఆ టైంలో ఆయనకి. మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వెళ్ళి ఏదో రైస్ ఏదో ఇచ్చాడు. చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. అక్కడ మన ఇండియా జేమ్స్ బాండ్ ఎవరు ఆయన ట్వీట్ చేశాడు. అవునా? గ్రేట్ గ్రేట్. లేదు లేదు, నాకు అది తెలుసు, మీ సేవా తత్పరత నాకు తెలుసు. ఇంకొకసారి నేను ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళాను గాంధీ నుంచి, అనాథను ఎడికి మన అల్వాల్లో శంషం గట్టు ఉంటుంది, సర్దార్జీ మెయింటైన్ చేస్తుంది. అక్కడ 4 శవాలు వచ్చినాయి. నేను ఈ శవాన్ని తీసుకొని పోతే అప్పుడు 4 శవాలనే వాడు బిజీ ఉన్నారు వాళ్ళు. నేను కట్టెలు ఏరుకుంటున్నా అది బండిలో. నా ఎంబడి హేమ కూడా ఉంది పాప, కార్పొరేటర్ పాప, ఇప్పుడు టీఆర్ఎస్ కార్పొరేటర్ అమ్మాయి కూడా వచ్చింది పాప. అమ్మాయి కూడా బాగా సేవ తత్పర్యం. సో నేను వెళ్ళి కట్టెలు ఏరుకుంటే సర్దార్జీ డబ్బులు పెట్టుకుని రెడీ. నేను 5,000 అంటే 5,000 ఇచ్చేచ్చా. 5,000 అన్నాడు. 5,000 చేతిలో పెట్టి వచ్చేసిన. ఆయనకి కూడా చెప్పిండు సర్దార్, అరే ఓ యాక్టర్ అయ్యారు, బడా యాక్టర్ అయ్యారు. నేను కట్టెలు ఏరి తీసుకొచ్చి అక్కడ శవం దగ్గర పెడితే వచ్చి పైసలు పెట్టుకొని షాప్ అన్నాడు. క్యా అన్న యాక్టర్ ఎక్కంటే అసలు చోట యాక్టర్ అన్న, పైసలు తీసుకోండి. నువ్వేమో యాక్టర్ అవన్నీ చేస్తుంటే నేను ఫ్రీ చేస్తాను, నాకు వద్దున అంటే జబర్దస్తిగా పాపం తీసుకోకుండా మళ్ళీ అంటే లేదని వద్దు, అట్లా నేను నా ఇష్టంగా తెచ్చాను నేను దాన్ని, వాళ్ళకి ఎవరు లేరంటే సార్ అని మళ్ళీ 2,000 నాకు రిటర్న్ ఇచ్చాడు. 5,000 తీసుకోండి అంటే సగం అయినా తీసుకోండి. గ్రేట్ కదా. అంటే మీ గురించి అతను కూడా ఇన్స్పైర్ అయ్యాడు మిమ్మల్ని చూసి. పాపం మీరు చేస్తున్నప్పుడు నాకెందుకు అని చెప్పి ఇస్తే మళ్ళీ వెనుకొచ్చిన డెడ్ బాడీ పిల్లోడు ఉంటే ఆ పిల్లనికి తీసుకొని ఇచ్చా. ఇట్లా జరుగుతూ ఉంటాయి బాగా.